RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా ఘనమైన ఏర్పాట్లు. రేపు శ్రీరామనవమి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి దేవాలయం ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కుచుకుల్ల రాజేష్ రెడ్డి దంపతులు మరియు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న 10వ వార్డు మాజీ కౌన్సిలర్ బాదం సునీత నరేందర్ ఈ సందర్భంగా బాదం నరేందర్ మాట్లాడుతూ సుమారు 5,000 మంది భక్తులు సీతారాముల వారి కళ్యాణాన్ని వీక్షించే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎండలు బాగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని, కూలర్లు, నీళ్లు, అలాగే కళ్యాణం అనంతరం భక్తులందరికీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీతారామ కళ్యాణం అంగరంగ వైభవం అన్ని చోట్ల జరుగుతుంది. కాకపోతే మన నార్కల్ రామాలయంలో కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు దంపతులు పాల్గొంటున్నారు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా అందరికీ ప్రతి సంవత్సరంలాగా అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాము. దగ్గర 4-5 వేల మందికి అన్నదారి కార్యక్రమం, మజ్జిగ, నీళ్లు, అన్ని వసతులు ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారి దగ్గర చాలా వాళ్ళ సహకారంతో చాలా మంచిగా చేస్తుంది. బాదం నరేందర్, బాదం సునీత, బాదం నరేందర్, 10వ వార్డు మాజీ 10వ వార్డు.